హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బోట్ నెక్ కుర్తీ విత్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్తో బోట్ నెక్తో ప్రిన్సెస్ కట్ కుర్తి కటింగ్ ఈ వీడియోలో చేస్తున్నాము. ఫస్ట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి 4 ఫోల్డ్స్గా తీసుకోండి. ఎక్కడే కానీ చిన్న ముడత కూడా లేకుండా క్లాత్ నీట్గా సర్దుకోవాలి. ఫోర్ ఫోల్డ్స్గా తీసుకున్నాను చూడండి క్లాత్ను. టాపు లెంత్ మెజర్ చేసుకుందామండి. ఫస్ట్ పైన టాప్లో ఒక 1/2 ఇంచు క్లాత్కి ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టాప్ లెంత్ తీసుకుంటున్నాను. ఈ డ్రెస్ కోసము 40 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకుంటున్నాను. 40 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ డ్రెస్ మనం బోట్ నెక్ స్టిచ్ చేయాలని అనుకున్నాను కదా. సో బోట్ నెక్ కోసం షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అదే మెజర్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాయింట్స్ డ్రా చేసుకొని అటు ఇటు సెంటర్గా మధ్యలో ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ డీప్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ డీప్ ఉండేది ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోలు, పైకి ఉండేది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోలు. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే నెక్ డీప్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదండి, అది కూడా డ్రా చేసుకోండి. చెస్ట్ లూజు 36 తీసుకుంటున్నాము. సో 36ని డివైడెడ్ బై 4 చేస్తే 9 పాయింట్స్ వస్తుంది. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, అలాగే నేను మార్జిన్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ వస్తుంది. వెస్ట్ లూజు 32 ఇంచెస్ అండి. సో 32/4 = 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుట్టబోయే కుర్తీ అంబ్రెల్లా కటింగ్ వస్తుంది కాబట్టి హిప్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెస్ట్ లూజ్ని చెస్ట్ లూజ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోండి. కింది వైపు ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టోటల్ డ్రెస్ అంతా డ్రాఫ్టింగ్ చేసేసుకున్నానండి. నెక్ నుంచి మొత్తం డ్రెస్ మొత్తం మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారము
నీట్గా కట్ చేసుకోవాలి. డ్రెస్ మెయిన్ కటింగ్ చేసేసామండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకొనేసి నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ లెంత్ కింద మనకి 1 ఇంచు మర్చి స్టిచ్ చేసుకోవడానికి వదిలేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వైపు నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం వదులుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకొని అక్కడి నుంచి డౌన్గా హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలి. సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. హ్యాండ్స్ రెండు ఇలా ఓపెన్ చేసి ఒకదాని వైపు ఒకటి ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండిటికి ఆర్మ్ డీప్గా తీసేసేయండి. ఇలా ఆపోజిట్గా పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ లేకుండా చంక డీపు తీసుకోగలము. హ్యాండ్స్ కటింగ్ పూర్తయిన తర్వాత మనం డ్రెస్ని ఫ్రంట్ పార్ట్ ఒకటే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేది లేకుండా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ చేసుకుంటాము. దీనికోసము ఆర్మ్ హోల్ మనము రౌండ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి సెంటర్లో. షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ చెస్ట్ వైపు నుండి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వైపు నుంచి 10 ఇంచెస్, ముందు వైపు నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ డౌన్లో పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి రౌండ్గా డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి మనం 14 ఇంచెస్ దగ్గర ఇందాక వెస్ట్ లూజ్ తీసుకున్నాను కదా, అక్కడికి ఇలా స్ట్రైట్గా డౌన్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. కింది వైపు 10 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ డ్రెస్ విడ్త్ను బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఈ 10 ఇంచెస్ దగ్గర నుండి వెస్ట్ లూజ్ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. సింపుల్గా మన ప్రిన్సెస్ కట్ కుర్తీ డ్రాఫ్టింగ్ ఇదే అండి. మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వెంబడి నీట్గా కట్ చేసుకోవాలి. సో ఫైనల్గా ప్రిన్సెస్ కట్ కుర్తీ కటింగ్ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలాగా వస్తుంది. సో ఫైనల్గా మనం పూర్తి డ్రెస్ కటింగ్ పూర్తయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్,
నెక్స్ట్ ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, ఈ 3 కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.